వెల్కమ్ టు J5 టీవీ. భూ కబ్జా సంస్కృతిని తీసుకురావద్దు, ఇసుక మట్టితో పాటు భూ కబ్జా కూడా ప్రారంభించారని మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాడు జంక్షన్ వద్ద ఉన్న మేడపాటి శ్రీనివాసరెడ్డి సైట్ని మండపేట నుంచి కొంతమంది రౌడీలు కబ్జా చేసి ఆ సైట్లో గత 4 రోజులుగా ఉంటున్నారని విషయం తెలుసుకుని మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి శుక్రవారం కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆ సైట్ దగ్గరికి వెళ్లి కబ్జా చేయడానికి ఆ రౌడీలు వేసిన టెంట్లు, గ్రీన్ మ్యాట్స్ తొలగించారు. అక్కడికి వచ్చిన పోలీస్ అధికారులతో ఆయన మా కోర్టులో ఉన్న సివిల్ కేసులో పోలీసులు జోక్యం చేసుకోవద్దు అన్నారు. రావులపాలెం పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి పోలీసు అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రావులపాలెంలో ఎన్నడూ ఈ సంస్కృతి లేదు. ఈ సంస్కృతిని ప్రోత్సహించేవారు ఎవరైనా సరే వారి మీద తగు చర్యలు తీసుకోవాలని కోరారు. సూపర్ 6 అనేది ఒక బూటక అబద్ధమని, అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు వేసిన పన్నాగంలో భాగమే ఈ సూపర్ 6 అన్నారు. ప్రజలందరి తరఫున ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండదండలుగానే ఉంటుంది. ప్రతి పథకం పేదవాడి వరకు అందేందుకు మా పార్టీ కృషి చేస్తుంది అన్నారు. ఏదైతే ఒక వివాదం, ఏదైతే అన్నదమ్ముల మధ్య వివాదాలు ఉంటాయి, అది నేను ఎవరి వైపు సపోర్ట్ చేయట్లేదు. అది న్యాయబద్ధంగా కోర్టులో ఒక సివిల్ డిస్ప్యూట్ నడుస్తూ ఉంటే దాని మీద జడ్జి గారు తీర్పు చెప్తారు. ఈలోపు కింద ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా దాని మీద మరి రెస్పాండ్ కాకూడదు. అటువంటి తరుణంలో మరి ఏదైతే ఈ రావులపాలెం, ఈ కొత్తపేట నియోజకవర్గం వ్యాపారాలకి మరి చాలా అనువైనటువంటి ప్రాంతం అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు ఎంతో మంది ఒక నమ్మకంతో ఇక్కడ వచ్చి ఉంటూ ఉంటారు. అటువంటి తరుణంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎవరైతే డిపార్ట్మెంట్ మంచివారు అందరిని అనట్లేదు, కానీ కొంతమంది ఏదైతే మరి కూటమి నాయకులు కొంతమంది భూ కబ్జాదారులు చెప్పిన మాటలు విని మండపేటలో ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి కొంతమంది రౌడీ మోకలను తీసుకొచ్చి ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో మరి శిక్ష పడే నిందితులుగా ఉన్నటువంటి వారిని ఈ రోజున ఒక కబ్జా ఒక భూముల వివాదంలో పెట్టి దానికి బయట గస్తీ కాల్చే విధంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క విధానాన్ని, వారి యొక్క గౌరవాన్ని మరి కొంతమంది అధికారులు ఇక్కడ పాడు చేసే కార్యక్రమం చేస్తున్నారు. అలాగే మరి ఏదైతే ఒక సామాన్యుడికి మరి ఏదైతే నేను చెప్పినటువంటి ఒక ఆయన ఇక్కడ వ్యాపారం చేసేటువంటి వ్యక్తి, ఆయనకి అక్కడ అడితి వ్యాపారం చేసుకోవడానికి 2026 వరకు ఈ ప్రభుత్వంలోనే మరి వ్యాపారం చేసుకోవడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు లైసెన్స్ ఇచ్చారు. కరెంటు బిల్లు కడుతూ ఉన్నారు. అలాగే వారు వ్యాపారం నిర్వర్తిస్తూ ఉన్నారు. అటువంటి తరుణంలో మరి ఈ కోనసీమ ప్రాంతంలో కులాల మతాల గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఈ ప్రాంతంలో మండపేట నుంచి కొంతమంది రౌడీ మోకలు తీసుకొచ్చి వారికి అక్కడ అసాంఘిక కార్యక్రమాలు 4 రోజుల నుంచి చేస్తూ ఉంటే మరి పోలీసు డిపార్ట్మెంట్ వారు మరి వారికి సపర్యలు చేయడం ఎంతవరకు సవ్వని మేము అడుగుతున్నాం. వాస్తవంగా మీ అందరూ ఖైదీ సినిమా చూస్తుంటారు, లేదా ఏదైతే ఎవరైనా మారనాయుడు దగ్గర తిరుగుతుంటే అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు వారిని పట్టుకొచ్చి నువ్వు ఇక్కడ సమాజానికి ఏమైనా ఇబ్బంది పెడతావా, నువ్వు ఈ యొక్క కత్తులు గట్రా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి విచారణ చేస్తూ ఉంటారు. అటువంటిది మరి సుమారు 6 రోజుల నుంచి బయట మండపేట నుంచో ఇంకో ప్రాంతం నుంచో అక్కడ ఉన్న ఒక సామాజిక వర్గం వారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మరి ఇక్కడ ఈ రకమైన గొడవలు సృష్టించే విధంగా మరి కంచె చేను వేసే విధంగా మరి పోలీస్ డిపార్ట్మెంటే మరి ఆ రకంగా చేయడం ఎంతవరకు సవ్వని మేము అడుగుతున్నాం. మరి అక్కడ ఉన్నటువంటి వారిని నిరోధించడానికి, తప్పించడానికి మీకు కోర్టు ఆర్డర్ కానీ ఇది కానీ ఏమీ లేనప్పుడు మరి మీరు ఏ రకంగా ఇట్లా సివిల్ డిస్ప్యూట్ లో పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్ స్టేషన్లుగా మార్చేస్తారా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. తప్పనిసరిగా వివిల్ అవాయిడ్ బై ద లా ఏదైతే చట్టం చెబుతుందో జడ్జి గారు చేతులుస్తున్నారు, జడ్జి గారు తీర్పులు చెప్తారు. వారి పరిధిలో ఉన్న దాన్ని మీరు మీ సెటిల్మెంట్ స్టేషన్ దగ్గర పెట్టుకుని మీరే మరి ఉన్నటువంటి సామాన్యుల్ని, వ్యాపారస్తుల్ని భయభ్రాంతుల్ని చేసి ఇవాళ మీరు ఎట్లా ముందుకెళ్తారని చెప్పి మేము అడుగుతున్నాం. ఏదైతే కొంత వారితో చెప్పాం, జరిగిన విషయాలు వారు కూడా విన్నారు. ఏదైతే ఈ ప్రాంతంలో వ్యాపారస్తులకి ఇబ్బంది కలిగే విధంగా ఏదైతే బయట ప్రాంతాల వారిని ఇక్కడ తీసుకొచ్చి రావులపాలెం కొత్తపేట నియోజకవర్గంలో లేని కొత్త సాంప్రదాయాలను తెచ్చి మీరు భూ కబ్జాలకు పాల్పడతామని కూటమి నాయకులు చెప్తే మేము చేతులు కట్టు కూర్చోమని చెప్పి సందర్భంగా మీ ద్వారా వారికి మనవి చేస్తూ ఉన్నాం. లోకేష్ గారు చెప్పారని లేదా ఇంకొకరు ఎవరో చెప్పారని చెప్తున్నా. ఏ నాయకుడు కూడా వారి వీరి కోర్టులో జడ్జిమెంట్ రాకుండా మీరు తీసేసుకోండి అని ఏ నాయకుడు చెప్పడు. కానీ వారి పేర్లు కూడా వాగ్దానం చేస్తూ స్థానికంగా ఉన్న నేతలు ఇసుక మట్టి కొల్లగొడుతూ ఇవి సరిపోవన్నట్టు సామాన్యులకు ఆస్తుల మీద కూడా పడి తినేస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ మనం నిరసన వ్యక్తం చేశాం. ఏదైతే మరి పోలీస్ ఎక్కడ కూడా దొంగవారి కాపలాగా అయిపోయింది.
కానీ ఒక విచారకరమైన విషయం, ఇవాళ ఎవరైతే అసాంఘిక శక్తులకి మరి ఇక్కడ పోలీసు మరి కాపలా కాసే విధంగా మరి ఒకళ్ళ ఇద్దరు అధికారులు మరి కూటమి నాయకులు చెప్పినట్టు విని పోలీసు ప్రతిష్టని దిగజారుతుందని చెప్పి మరొకసారి మీ ద్వారా కోరుతూ న్యాయబద్ధంగా రేపు కోర్టు ఎవరికి చెప్తే వారికి తీసుకోండి, నేను ఎవరి పక్షం కాదు. వర్గాల్లో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకుంటేనే మన దేశం, మన భవిష్యత్తు, మన రాష్ట్రం బాగుంటుందన్న ఆలోచనతో ఆ రోజు రాజశేఖర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు. మళ్ళీ తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వంలో దాన్ని పక్కన పెట్టారు. మళ్ళీ నేడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎంతో మంది మరి వారి పేద వర్గాల వారికి ఫీజులు మరి ఈ ప్రభుత్వం కట్టకుండా వారిని వదిలిపెట్టేస్తే మరి ఈ రోజున వారి పక్షాన పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక ఉద్యమం చేయడానికి మరి ముందుకు వచ్చాం. అందులో భాగంగానే మరి పోస్టర్లు రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు అయినటువంటి యువకులకి అండగా దండగా ఉండడానికి, వారి చదువులు కంప్లీట్ చేయడానికి అవసరమైనటువంటి ఫీజు ప్రభుత్వం మెడలో వంచి ఇప్పించడానికి మేమందరం కూడా మరి కష్టపడి పని చేస్తాం, ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని